న్యూస్ చూస్తున్నాం. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబై నుంచి థాయిలాండ్ వెళ్తున్న ఈ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అక్కడ సెక్యూరిటీ అంతా అప్రమత్తమయ్యారు. పైలట్ని వెంటనే విమానం చెన్నైకి మళ్లించమని చెప్పి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే తీవ్ర భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. ఒక్కసారిగా బాంబు థ్రెట్తో భయపడారు. ఇండిగో ఫ్లైట్ 1089 ముంబై నుంచి థాయిలాండ్ వెళ్తుంది, ఫుకెట్ వెళ్తుంది. ఇది ఆల్రెడీ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ చేసి ఆల్రెడీ మధ్య మార్గంలో ఉన్న సమయంలో కొంతమంది దుండగులు ఫోన్ చేసి ముంబైకి అలాగే థాయిలాండ్కి వెళ్తున్న ఈ ఇండిగో ఫ్లైట్లో మేము బాంబు పెట్టామని చెప్పడంతో మొత్తానికైతే ఆ ఫ్లైట్ని వెంటనే చెన్నైకి డైవర్ట్ చేశారు. చెన్నైకి డైవర్ట్ చేసి చెన్నైలో ల్యాండ్ అయ్యేలాగా చేశారు. చెన్నైలో ల్యాండ్ అయిన తర్వాత సిఐఎస్ఎఫ్ అలాగే ఎయిర్పోర్ట్ బాంబ్ స్క్వాడ్స్ వీళ్ళందరూ హుటాహుటిన ఆ ఫ్లైట్ దగ్గర చేరుకొని దాని సెక్యూరిటీ దాన్ని మొత్తం చెక్ చేసే ప్రయత్నం చేశారు. 176 ప్యాసింజర్స్ ఉన్నారు దీంట్లో, అలాగే 6 మెంబర్స్ క్రూ ఉన్నారు. మొత్తానికైతే 182 ప్యాసింజర్స్ ఉన్నాయి ఈ ఫ్లైట్కి. ఆల్రెడీ టేక్ ఆఫ్ అయి మధ్య మార్గంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, బాంబు థ్రెట్ అని మీకు పైలట్ అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్. గాల్లోనే ఆ 176 మంది ప్రాణాలు పోయాయి. అలాంటి ఒక పరిస్థితి ఎదుర్కొన్నారు. మొత్తానికైతే సెప్టెంబర్ 19న ముంబై నుంచి డిపార్చర్ అయిన తర్వాత మధ్య మార్గంలో ఉన్నప్పుడు మొత్తానికి బాంబ్ థ్రెట్ వచ్చింది. దాని తర్వాత చెన్నైలో ల్యాండ్ అయింది. ల్యాండ్ చేసిన తర్వాత సిఏఎస్ఎఫ్ బాంబ్ స్క్వాడ్స్ అలాగే కమాండో టీమ్స్ మొత్తాన్నైతే క్యాబిన్ అలాగే లగేజ్ అండర్ క్యారేజ్ వీటన్నిటిని కూడా చెక్ చేయడం జరిగింది. బాంబ్ థ్రెట్స్ ఏమి అది నిజం కాదని చెప్పేసి నిర్ధారించినట్టు తెలుస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు? ఆ ఫ్లైట్ 176 ప్యాసింజర్స్ పరిస్థితి ఏంటి? ఆ బాంబ్ థ్రెట్స్ చేసిన వాళ్ళని పట్టుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? మధ్యకాలంలో ఒకవైపు విమానాలకి బాంబు బెదిరింపు కాల్స్ కావచ్చు, బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటివి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. తాజాగా నిన్న ఏదైతే ముంబై నుంచి థాయిలాండ్లోని పుకెట్కి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్కి అది ఆల్రెడీ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన కాసేపు క్రితం ఒకవైపు బాంబ్ థ్రెట్ వచ్చింది. బాంబ్ థ్రెట్ కన్నా ఇప్పటికే పైలట్ ఈ సమాచారాన్ని వెంటనే అధికారులకు అందజేశారు. అత్యవసరంగా ఇటు చెన్నైకి మళ్లించారు. చెన్నైలో అక్కడ ఉన్నటువంటి చెన్నై అత్యవసర ల్యాండింగ్ చేశారు. అత్యవసర ల్యాండింగ్ అనంతరం అక్కడ సిఐఎస్ఎఫ్ బలగాలు కావచ్చు, ఇంకోవైపు ఏదైతే బాంబు స్క్వాడ్ కావచ్చు, మొత్తం కూడా క్షుణ్ణంగా వెతికాక ఎక్కడ కూడా బాంబు పేలుడు పదార్థాలు ఎక్కడ కూడా లభ్యం కాలేదు. ప్రధానంగా ఏదైతే అక్కడ ఫ్లైట్ లో ఉన్నటువంటి టాయిలెట్ లో బాంబు పెట్టినట్టు కూడా ఒకవైపు సందేశాన్ని పంపించారు. వెంటనే మొత్తం కూడా దాని ఆధీనంలోకి తీసుకున్న ఫ్లైట్ ఆధీనంలోకి తీసుకుని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఎక్కడ కూడా పేలుడు పదార్థాలు లభించలేదు. వెంటనే అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే టేక్ ఆఫ్ అయినటువంటి ఒక 10 to 15 minutes లోనే ఈ సమాచారం పైలట్ రావడంతో వెంటనే అధికారులకు చాకచక్యంగా అటు అధికారులకు సమాచారం అందించి వెంటనే దాన్ని డైవర్ట్ చేస్తూ చెన్నై ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేసిన అనంతరం ప్యాసింజర్స్ అందరినీ కూడా దింపారు. వెంటనే కిందకి దింపిన అనంతరం మొత్తం కూడా చెక్ చేశాక ఎవరికి ఎలాంటి ఆనవాళ్ళు కూడా ప్రస్తుతం లభించలేదు. మొత్తం కూడా ఫేక్ కాల్ వచ్చినట్టు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడి నుండి వచ్చిందని కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెయిల్ కావచ్చు, ఆ ఫోన్ నెంబర్ ఉంటుంది, దాని ప్రకారం ప్రస్తుతం ట్రేస్ అవుట్ చేసినట్టు కూడా తెలిసింది. ఆ సమయంలో 176 మంది ప్రయాణికులు ఉన్నారు. అదేవిధంగా 6 సిబ్బంది ఎవరైతే క్రూ ఉంటుందో మొత్తం 6 మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే అహ్మదాబాద్ లో అయినటువంటి క్రాష్ ఉందో దాని అనంతరం ఇటు వరుసగా ఇటు ఇండిగో అన్ని ఏదైతే ఎయిర్లైన్స్ అన్నిటి కూడా ఒకవైపు దీన్ని టార్గెట్ చేస్తూ బాంబు బెదిరింపులు అనేవి వస్తూనే ఉన్నాయి. వెంటనే అటు సిబ్బంది కూడా అప్రమత్తమయ్యి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఈ మాత్రం తగ్గలేదు. దీనిపైన ఒకవైపు ఇండిగో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు సైతం ఆ క్షమాపణ చెప్పింది. భద్రత కావచ్చు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దీనికి సహకరించాలంటూ కూడా అందులో ఉన్నటువంటి ప్రయాణికులను విజ్ఞప్తి చేశారు. యాజ్ గా అనంతరం మళ్ళీ పుకెట్ కు చేరుకుంది. పుకెట్ లో ప్రస్తుతం అందరినీ కూడా సేఫ్ ల్యాండింగ్ అయితే అయింది. మొత్తం మీద ఎలాంటివి పేలుడు పదార్థాలు దొరకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపైన ఇండిగో అధికారికంగా కూడా ప్రకటన చేసింది. ఎలాంటివి నష్టం కూడా వాటిలో లేదంటూ కూడా చెప్పుకొచ్చింది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అయితే ఇండిగో ఫ్లైట్ 1089 6E1089 అనే ఒక ఫ్లైట్ ఏదైతే ముంబై నుంచి ఫుకెట్ థాయిలాండ్కి బయలుదేరిందో ఒక హాలిడే డెస్టినేషన్ అని చెప్పుకోవాలి. అలాంటి ఒక హ్యాపీ మూడ్
హాలిడే మూడ్లో వెళ్తున్న ప్రయాణికులందరికీ ఒక్కసారి షాక్. వాళ్ళు ప్రయాణం చేస్తున్న సమయంలో ఆల్రెడీ మిడ్ ఎయిర్లో ఉన్నప్పుడు ఆ ఫ్లైట్కి బాంబ్ థ్రెట్ వచ్చింది. ఆ ఫ్లైట్లో బాంబ్ పెట్టామని చెప్పేసి కొంతమంది దుండగులు ఫోన్ చేసి చెప్పడంతో మొత్తానికైతే ఆ ఫ్లైట్ని వెంటనే చెన్నైకి డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసిన తర్వాత అక్కడ భద్రతా దళగాలన్నీ చెక్ చేశాయి. 7:30కి నిన్న సాయంత్రం 7:30 ఆ టైంలో చెన్నైలో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత పూర్తిగా చెక్స్ అన్నీ చేసిన తర్వాత ఆ ఫ్లైట్ని ఆ ప్యాసింజర్స్ని వీళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా కౌన్సిల్ చేసి వాళ్ళందరికీ కూడా కొంచెం ధైర్యాన్ని నింపిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ ఫూకెట్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ప్రశాంతంగా అయితే ముగిసింది ఈ బాంబ్ థ్రెట్ అనేది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా బాంబ్ థ్రెట్స్ వస్తున్నాయి. 2025లో ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా భయాలు ప్రజల్లో ఉంటున్నాయి. మనం చూస్తే టెక్నికల్ ఇష్యూస్తోని క్రాష్ అవ్వడం, కానీ నిన్న చూస్తే మనం వైజాగ్కి సంబంధించిన ఒక ఫ్లైట్లో కూడా ఒక పక్షి ఆ ఇంజన్లో విరుక్కోవడంతో అది మళ్ళీ తిరిగి అక్కడే ఎయిర్పోర్ట్లో చాలా కష్టతరమైన కూడా ఆ పైలట్ ల్యాండ్